లాస్ట్ 10-15 డేస్ గా ఇక్కడ నార్త్ ఇండియాలో తిరుగుతాను కదా. ఇక్కడ తిరిగిన తర్వాత ఇక్కడ లైఫ్ స్టైల్ చూసిన తర్వాత ఇక్కడ గవర్నెన్స్ చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే మనం ఎంత చేతకని వాళ్ళం అనిపించింది. సారీ టు సే దిస్, కంప్లీట్ హిల్లీ ఏరియాస్ లో లొకేషన్స్ కానీ, బ్యూటీ కానీ, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ, గవర్నెన్స్ కానీ ప్రతిదీ చాలా సమపాలంగా చాలా అద్భుతంగా ప్రమోట్ చేసుకుంటున్నారు వాళ్ళ ప్లేస్ ని. మనకి విపరీతమైన బడ్జెట్ ఉండటం వల్ల, బోల్డ్ అంత స్పేస్ ఉండటం వల్ల ప్రాజెక్ట్స్ కానీ దేనికైనా సరే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ బడ్జెట్ పెంచుకుంటా పోతున్నాం. కానీ మనకి ఒక లిమిటెడ్ సోర్సెస్ ని ఎఫెక్టివ్ వేలో యూజ్ చేయడం రాదు. మనకు అసలు పొదుపుగా యూజ్ చేయడం పొదుపు అనేది తెలియదు మనకి. ఇప్పుడు నార్త్ ఇండియా కంటే సౌత్ ఇండియా బాగా డెవలప్ అయింది. అండ్ నార్త్ ఇండియాలో ఇప్పటికీ కూడా వర్స్ట్ కండిషన్ లో ఉన్న విలేజెస్ కూడా ఉన్నాయి. మనం దాంతో కంపేర్ చేసుకోకూడదు. ఎప్పుడు కూడా డెవలప్మెంట్ తోనే కంపేర్ చేసుకోవాలి. మెయిన్ గా ఏపీ అండ్ తెలంగాణ గవర్నమెంట్ ఒక టీమ్ ని నార్త్ ఇండియా పంపించి అసలు ఇక్కడ గవర్నమెంట్ ఎలా వర్క్ చేస్తుంది, ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉంటాయి, ఇక్కడ టూరిజం ని ఎలా ప్రమోట్ అండ్ ప్రొటెక్ట్ చేస్తారు, ఇక్కడ నేచర్ ని ఎలా ప్రొటెక్ట్ చేస్తారు. మనకి రోడ్డు వేయాలంటే ఉన్న చెట్లు ఉన్నట్టు కొట్టేస్తాం, కానీ అవి కొట్టకుండా మనం ఎలా చేయగలగాలి, నేచర్ ని ఎకో సిస్టమ్ ని డిస్టర్బ్ చేయకుండా మనం ఎలా డెవలప్ అవ్వగలగాలి, మన స్టేట్ ని ఎలా ప్రమోట్ చేయగలగాలి, కుదిరినంత వరకు టూరిజం ప్లేసెస్ ని ఎలా పెంచగలగాలి, మన కల్చర్ ని, హెరిటేజ్ ని, మన అలవాటుని, లైఫ్ స్టైల్ ని మనం మ్యూజియం లో పెట్టి ఎలా ప్రమోట్ చేయగలగాలి, ఇవన్నీ కూడా స్టడీ చేసి ఇంప్లిమెంట్ చేయాలి.